Welcome to Hidden Miles, exploring hidden places. కియా సెల్టోస్ 2026 ఫేస్ లిఫ్ట్ K3 గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన తర్వాత ఈ కార్ అపీరెన్స్, బిల్డ్ క్వాలిటీ అన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇది ఇప్పుడు అత్యంత స్ట్రాంగ్ ప్రెజెన్స్తో మన ముందుకు వచ్చింది. అయితే ఎక్కువ మందికి ఉండే కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, అయితే మనం వీటిలో హెచ్డీకి ఆప్షన్ తీసుకోవాలా లేదా హెచ్డిఎక్స్ తీసుకోవాలని. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే తేడాని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి. పైగా భారత్ ఎన్క్యాప్లో ఈ న్యూ కియా సెల్టోస్ 2026కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది. దీనిని బట్టి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మనం అంచనా వేయొచ్చు. ఈ కారుని చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఆ విషయం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే హెచ్డి ఆప్షన్ వరకు వెళ్ళేసరికి మనకి చాలా ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. హెచ్డి అంటే బేస్ వేరియంట్. ఈ బేస్ వేరియంట్లోనే మనకి క్రూజ్ కంట్రోల్ విత్ మాన్యువల్ స్పీడ్ లిమిటర్స్ స్టిచ్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్ నుంచి మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇక్కడ. అండ్ హెచ్డి ఆప్షన్ నెక్స్ట్ వేరియంట్ హెచ్డి ఆప్షన్. ఇక్కడ మనకి 60/40 స్ప్లిట్ రియర్ సీట్స్ విత్ రియర్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆడియో హోల్డ్ అండ్ ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్లోనే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఇది కూడా ఆటోమేటిక్లోనే ఉంటుంది. పెడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు హెచ్డి ఆప్షన్స్లో. అంటే జస్ట్ బేస్ వేరియంట్ కంటే కొంచెం పైన వేరియంట్లోనే. నెక్స్ట్ హెచ్డికే వేరియంట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అవుట్ సైడ్ మిర్రర్స్ విత్ ఆటో ఫోల్డ్ ఈ ఫీచర్ ఒకటి వచ్చింది. హిడెన్ రియర్ వైపర్స్. హెచ్డికే ఆప్షన్స్లోకి వచ్చేసరికి స్మోకీ బ్లాక్ అండ్ లెదరెట్ సీట్స్, టిల్ట్ అండ్ స్టీరింగ్ వీల్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అవుట్ సైడ్ మిర్రర్స్ విత్ ఆటో ఫోల్డ్, డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్, డ్యూయల్ టోన్ లెదరెట్ ర్యాప్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ చార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్. ఇది ఆటోమేటిక్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ హెచ్డిఎక్స్కి వచ్చేసరికి 64 కలర్ యాంబియంట్ మూడ్ లైటింగ్. ఇక్కడ స్క్రీన్ సైజ్ అనేది మనకు పెరుగుతుంది. ఇక్కడ 12.7 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్. ఇది ఇంతకుముందు మనకి మాన్యువల్ టెంపరేచర్ కంట్రోల్ మాత్రమే ఉండేది ఏసీకి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అని వస్తుంది. అండ్ స్క్రీన్ సైజ్ ఇక్కడ 12.3 ఇంచెస్ వస్తుంది. ప్రీవియస్గా మనకు అంత లేదు, అంతకంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్రీవియస్ మోడల్స్లో. ఇక్కడ నుంచే మనకి స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్. నెక్స్ట్ స్పీకర్స్కి వచ్చేసరికి ఇంతకుముందు వరకు జస్ట్ నార్మల్ స్పీకర్స్ ఇచ్చారు, అవి కూడా 6. ఇక్కడ నుంచి హెచ్డిఎక్స్ వేరియంట్ నుంచి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్ ఇస్తున్నారు. వీటి ఆడియో సిస్టమ్ కూడా చాలా హైగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఆడియో వినండి, సో మీకే అర్థమవుతుంది ఇది ఏ రేంజ్లో ఉందనేది. బోస్ స్పీకర్స్ జస్ట్ ఇది డాష్ క్యామ్లో రికార్డ్ అయిన వీడియోనా, డైరెక్ట్గా మనం రికార్డ్ చేసింది కూడా కాదు, డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. అయినా మీకు ఎంత బేస్ వస్తుంది, ఎంత క్లారిటీ ఉందనేది మీకే తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి విని మీరే డిసైడ్ అవ్వచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. హెచ్డికే ఆప్షన్లో అయితే అసలు ఫాగ్ ల్యాంప్స్ కూడా రావు. హెచ్డిఎక్స్ ఆప్షన్ నుంచి మాత్రమే, వేరియంట్ నుంచి మాత్రమే మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏసీ కూడా హెచ్డికే ఆప్షన్లో మాన్యువల్ వస్తే హెచ్డిఎక్స్లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ఐఆర్విఎమ్స్ కూడా హెచ్డిఎక్స్లో ఆటో డిమ్మింగ్ వస్తుంది, హెచ్డికే ఆప్షన్లో నార్మల్ మాన్యువల్ వస్తుంది. ఇక్కడ మనం ప్రైస్ లిస్ట్ చూస్తే హెచ్డికే ఆప్షన్ వేరియంట్కి అండ్ హెచ్డిఎక్స్ వేరియంట్కి 1,40,000 డిఫరెన్స్ వస్తుంది. మీరు ఈవెన్ 1.5 పెట్రోల్లో తీసుకున్నా, డీజిల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మనకి సేమ్ డిఫరెన్స్ వస్తుంది. 1.4 lakhs డిఫరెన్స్ వస్తుంది. కాస్ట్ ఇప్పుడు మనం ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాము, మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడండి మీరు ఇక్కడ డీజిల్ ప్రైజెస్ మనకి ఎంత ఇచ్చాడు. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి ఒకసారి. ఆ మూడిట్లోనే 3 వేరియంట్స్లోనే ప్రైజెస్ ఎంత ఇచ్చారనేది. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీజిల్ ఇంజన్ది ప్రైజెస్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది 17,19,000 హెచ్డిఎక్స్ వేరియంట్లో నుంచి. హెచ్డికే ఆప్షన్ 15,79,000 తీస్తే 1,40,000 వరకు వస్తుంది ఇక్కడ. సో ఈ 1,40,000 అనేది నిజంగా మనకి జస్టిఫై చేస్తుందా లేదా అంటే 100% చేయకపోవచ్చు. బట్ ఈ ఒక్క అప్గ్రేడ్ వల్ల మీరు ఈ వెహికల్ని ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువ వాడడానికి బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే వాడినంతకాలం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. నేను పర్సనల్గా
హెచ్డీకి ఆప్షన్ ఫస్ట్ అనుకున్నాను బుక్ చేసుకున్నప్పుడు. తర్వాత హెచ్డీఎక్స్కి మార్చుకున్నాను అనమాట. సో అలా మార్చుకోవటం అనేది నేను తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్. దానివల్ల నేను ఇప్పుడు వెహికల్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఎటువంటి అరే అది తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో, ఇది అనవసరంగా తీసుకున్నానేమో అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఫుల్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అయింది నాకు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీకు అలా అనిపించకపోవచ్చు, బట్ నాకు అనిపించింది మాత్రం నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. మీరు అది మీకు పర్సనల్గా ఏ వేరియంట్ తీసుకోవాలనేది ఇప్పటికీ ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాను నేను చెప్పిన దాన్ని బట్టి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే హెచ్డీకే ఆప్షన్లో రోబస్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక వెహికల్ నడపడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. హెచ్డీఎక్స్లో మాత్రం కొంచెం ప్రీమియం ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతే తేడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel Hidden Miles. Thank you so much.